నువ్వు తుపాకీ చేత పడితే దేశాన్ని మార్చగలవు, ఇట్లాంటిది పదే పదే వీళ్ళు చర్చించుకున్నాక వీడిలో ఈ భావజాలం బాగా ఇంజెక్ట్ అయిందని గ్రహించాక అప్పుడు అసలు అన్నొచ్చి పలకరిస్తాడు. పూర్తిగా మావోయిజం ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు. చాలా అంటే నేను ఎక్కడ చూసానంటే 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు తిట్టినప్పుడు, ఇంట్లో వాళ్ళు కొట్టినప్పుడు కోపం వచ్చి ఏ పార్కులోనో కూర్చుంటాం. అక్కడ నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు అన్నమాట. ఇట్లాగంటే చేస్తారు. అప్పుడు రాడికల్స్ అని చెప్పేసి వచ్చి అంటే ఇదే మనం ఇట్లాంటిది ఎదిరించాలంటే మా నాన్న నేనేం తుపాకీతో ఎదిరిస్తానయ్యా, కొట్టింది మా నాన్న అని చెప్పాను. అంటే విప్లవ భావాలు ఉండాలి. ఉంటే అప్పుడు మా నాన్న కూడా పెట్టుబడిదారు వర్గం అని చెప్పేవాళ్ళు. అది ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో రేపో మాపో భారీ లొంగుబాట్లు ఉండబోతుంది. లొంగుబాటు ఇప్పుడు ఏమవుతుందంటే ఇతర రాష్ట్రాల్లో లొంగిపోదామంటే అక్కడ ఐదర్ ఎన్కౌంటరు, ఎందుకంటే లొంగిపోతే పోలీసులకు రివార్డులు వెదగరావు. అదే ఎన్కౌంటర్ అరెస్ట్ చేస్తే రివార్డులు, వీళ్ళకి జీవితకాలం ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రోత్సాహకాలు, ప్లస్ వీళ్ళని అరెస్ట్ చేసినందుకు వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి. అంటే వీళ్ళ తలకు మీద ఎంత ఉంటది కదా, అది వాళ్ళకి వస్తాయి, పోలీసులకు వస్తాయి. అది వాళ్ళకి అరెస్ట్ చేస్తే అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోతే అవి కూడా వాళ్ళకి అన్నారు. లొంగితే వాళ్ళ దాళ్ళకి ఇస్తారు, దొరికితే ఆ రివార్డు పోలీసులకి వెళ్తుంది. అంటే వాళ్ళు అరెస్ట్ చేస్తే